ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న తన ఛానల్ను ఒక ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై, అప్పటి సీఎం కేసీఆర్పై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సీని మర్చిపోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెగా డిఎస్సీ నిర్వహిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తాను పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్గా కేబినెట్ హోదా పదవిలో ఉన్నానని, సూర్యాపేట ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ షఫీ, ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి, నాయకులు జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.